హాయ్ హలో అండి, బాగున్నారా అందరూ? నేనైతే వీడియోస్ పెట్టడానికి అయితే కుదరట్లేదండి, లాంగ్ వీడియోస్. అందుకని కుదిరినప్పుడు అప్పుడప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఏంటిది ఫ్రెండ్స్, ఈ రోజుని బట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అంటే తెలియంది కాదు, కాకపోతే నా లైఫ్లో కూడా చాలామందిని అలాగే గుడ్డిగా నమ్మి మన అనుకొని నా దగ్గర లేకపోయినా కూడా అలా మనం ఇచ్చేవాళ్ళు. అయినా సరే వాళ్ళకి తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు, కానీ తర్వాత మనకు చాలా తీసుకున్నప్పుడు ఎలా వినయంగా మాట్లాడి ఎలా పద్ధతిగా మాట్లాడి తీసుకుంటారో, తీసుకున్న తర్వాత మనకు అసలు నువ్వేమి ఇచ్చావు అన్న లెక్కలో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున బట్టి కనుక సొంత వాళ్ళైనా కూడా ఎవ్వరిని నమ్మకూడదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ రోజులు అలాగే ఉన్నాయి. అన్నీ కపట ప్రేమలు, కపట మాయలు, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏంటంటే కొంతమంది మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు. మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాము. లేకపోతే కనుక మనసులో బాధ అనిపించినా కూడా నవ్వుతూ పైకి పలకరిస్తాం. మన గుమ్మంలోకి వచ్చారు అంటే కనుక వాళ్ళ శత్రువులైనా సరే మనం ఆహ్వానిస్తాం. అలా కొంతమంది కొందరు ఫ్రెండ్స్. ఎందుకు అంటే సరదాగా మాట్లాడుకున్నవి కూడా సీరియస్గా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయినా కూడా ఈ రోజుల్ని బట్టి ఎవరితోనూ కూడా ఎక్కువగా అటాచ్మెంట్లు పెట్టుకోవడం అనేది అనవసరం నాకు తెలిసినంతవరకు. డబ్బు విషయంలో అయితే ఇంకా చాలా దూరంగా ఉంటే మంచిది ఫ్రెండ్స్. ఎందుకు అంటే డబ్బే ఉంది, ఈరోజు ఈ చేతిలో ఉంటుంది, రేపు ఇంకొకరి చేతిలో ఉంటుంది. అలా చేతులు మారుతూ ఉంటాయి. అందుకని డబ్బు విషయంలో కూడా చాలామంది చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళేదో బాధలో ఉన్నారని చెప్పి మనం ఇస్తాము. తీరా చూస్తే వాళ్ళ బాధ అయిపోయిన తర్వాత అయ్యో మనకి అవసరానికి ఇచ్చారు కదా అని కూడా ఎవరు ఆలోచించరు. అలా ఆలోచించకపోగా మనం ఎప్పుడైనా నోరు తెరిచి గప్పుకున్న అవసరానికని అడిగామనుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడిచ్చావు నువ్వు అని రివర్స్ తిరిగి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మా పాప స్కూల్లో వాళ్ళ మేడంకి అవసరమైతే అమౌంట్ అరేంజ్మెంట్ చేయమంటే అరేంజ్మెంట్ చేశాం. అప్పటికప్పుడు ఎంత ఒక గంటలో కావాలండి అంటే నాకు నిజంగా అయితే నాకు ఎవరు తెలియదు, కానీ మా వారితో మాట్లాడి తెలిసిన వాళ్ళ చేత ఇప్పించా. మా పాప 1 year ఎల్కేజీ అయ్యింది. ఎల్కేజీలో యూకేజీ కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ క్లాస్లోకి కూడా వచ్చేసింది. యూకేజీలో ఉన్నప్పుడు తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేకపోయారు. అదేంటి మేడం ఇవ్వలేదు అని అంటే కనుక ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే పాపేమో స్కూలు, మళ్ళీ మన పాప అక్కడ ఉంటుంది కదా, మనం గబుక్కుని అడగలేము అన్న ఆలోచనలో ఉంటాం కదా మనం ఫ్రెండ్స్. గబుక్కుని అడిగితే పాపను ఏమైనా ఇబ్బంది పడతారేమో. ఎందుకంటే ఈ రోజులను బట్టి చాలామంది చాలా రకాలుగా ఉంటున్నారు. స్కూల్లో టీచర్స్ కానీ బయట ఎవరైనా సరే. ఎక్కడో నమ్మకస్తుల్ని కూడా మనం నమ్మలేకపోతున్నాం. పక్క వాళ్ళని కూడా వదిలేసేసి పక్క వాళ్ళతో పిల్లల్ని పంపించాలన్నా కూడా మనం చాలా ఆలోచిస్తున్నాం. ఆ రోజులు ఇవి. అందుకని ఇంకా ఎందుకులే అని నిదానంగా మాట్లాడి అలా అడిగితే ఆవిడ లాస్ట్లో ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏదో ఒకటి చెప్పింది ఫ్రెండ్స్. అంటే ఓకే, వాళ్ళకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, కానీ మనం కూడా ఇప్పించినప్పుడు వాళ్ళకి ఒక టైం అంటూ చెప్తాం. ఆ టైంలోకి మనం ఇవ్వలేదనుకోండి ఫ్రెండ్స్, ఎవరిని అడుగుతారు ఫ్రెండ్స్ చెప్పండి? ఇచ్చిన వాళ్ళనే కదా. మధ్యలో అందుకే డబ్బు మధ్యలో ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకు అంటే ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మధ్యలో ఇప్పించిన వాళ్ళు ఉంటారు కదా, చాలా సఫర్ అవుతారు. అది నేను చాలా సఫర్ అయ్యాను ఫ్రెండ్స్. నా లైఫ్లో జరిగినది మీతో షేర్ చేస్తున్నాను. మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్. అందుకని డబ్బు విషయంలో చివరికి ఏమైంది, ఆ అమౌంట్ ఆవిడ సగం ఇవ్వాల్సింది, మొత్తం ఇవ్వాల్సింది సగం ఇచ్చింది. మిగతా సగం మా ఫ్రెండ్షిప్ పోకూడదు గక్కున అంటే ఇంటి పక్కన ఆవిడ కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడతారు, ఫ్రెండ్షిప్ పోకూడదు అని చెప్పేసి మా వారు సపోర్ట్ చేశారు. లేకపోతే తెలిసిందేగా ఫ్రెండ్స్, అమౌంట్ ఇవ్వకపోతే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. అందుకని ఎవరితోనూ కూడా ఎంత నమ్మకస్తులైనా కూడా ఎవరికి కూడా అమౌంట్ అన్నది అరేంజ్మెంట్ చేయకండి. చేసి వాళ్ళు ఇవ్వకపోతే గక్కున మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పాల్పడతాం. ఎందుకంటే
ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో ఇప్పించండి అని అడిగి వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారని చెప్పి మనము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగి ఇప్పిస్తే మధ్యలో మనం ఇబ్బంది పడతాం. అందుకని ఎవరికి కూడా అమౌంట్ అన్నది అరేంజ్మెంట్ చేయకండి. ఎంతో బాగా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే, వాళ్ళు బాగా నమ్మకస్తులు అయితే అప్పుడు ట్రై చేయండి. అది కూడా నేను ఇచ్చేయండి అని నేను చెప్పను. ఎందుకు అంటే ఈ రోజుల్లో నమ్మకస్తులను కూడా నమ్మలేము, అలా ఉన్నారు సిచ్యువేషన్స్. అందుకని ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అయిన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు అన్నది కూడా తేడా లేకుండా ఉన్నారు. అందుకని ఎవరితోనూ కూడా ఎక్కువగా ఇంకొకటి ఫ్రెండ్స్, ఏదైనా బాధ కానీ ఏదైనా ఉందనుకోండి, మనలో మనం దిగమిందుకొని మనలో మనం మాట్లాడుకొని, కాస్త బాధ అనిపించింది అనుకోండి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కాస్త మాట్లాడుకుంటే సరిపోతుంది. ఆ బాధ ఏదో ఆ దేవుడికి వినిపిస్తే చాలు. మూడో కంటికి మడుకు ఎవ్వరికీ కూడా మన బాధలు కానీ, మన ఒపీనియన్స్ కానీ, మన నిర్ణయాలు కానీ ఎవ్వరికీ చెప్పకూడదు ఫ్రెండ్స్. అలా చెప్తే వాళ్ళు మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతారు, తర్వాత అది వాళ్ళకి వాళ్ళకి ప్లస్ అవుతుంది, మనకి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీలో వచ్చే సమస్యలు కానీ, ఫ్యామిలీలో వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, అది ఫ్యామిలీలో మనకి మనం మాట్లాడుకోవాలి, మనకి మనం సాల్వ్ చేసుకోవాలి. మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు. మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేశారు అంటే కనుక ఆ ఫ్యామిలీ అనేది చాలా చెదురైపోతుంది ఫ్రెండ్స్. అది ఎందుకు అంటే లైఫ్లో చాలా చాలా చూశాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అంతకుమించి ఏది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నాను కాబట్టి మీతో ఈరోజు ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవరికి కూడా ముఖ్యంగా డబ్బు విషయంలో మటుకు ఎవరితోనూ చేజార్చకండి. గప్పున చేజార్చిన తర్వాత మనం ఎంత వెనక్కి లాగాలన్నా లాగలేము. అటు వాళ్ళ దగ్గర మనం మాట్లాడలేము, ఇటు వీళ్ళ దగ్గర మనం మాట్లాడలేము, మధ్యలో ఇరుక్కుపోతాము. అందరిలాగా గొడవలు పడే వాళ్ళం కూడా కాదు కదా ఫ్రెండ్స్. గక్కున గొడవలు పడాలన్నా తొందరగా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాము, పడలేము కూడా. అందుకని అది చండాలంగా ఉంటుంది గొడవలు పడాలన్నా కూడా. అందుకని ఎవ్వరికీ కూడా అమౌంట్ ఎవ్వరికి చేజార్చకండి, అమౌంట్ ఎవ్వరికి ఇవ్వకండి. ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న సమస్యలు కానీ, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నిదానంగా మాటలతో జరిగేటట్టుగా చూసుకోండి. అది బయటికి వెళ్ళి వాళ్ళ నోట్లో నుంచి వీళ్ళ నోట్లో నుంచి వాళ్ళ గోడకి చెవులు ఉంటాయి అన్న సామెత చాలా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. అందుకని మనం మాట్లాడేది, మన ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా ఎవ్వరికీ మనం తెలియకుండా చూసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకునేటట్టుగా మనం చూసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తూ ఉంటే కనుక నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.